గత కొన్ని నెలలుగా ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామిని, ఈ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి ఎవరు లాగారు అని మేము అడుగుతూ ఉన్నాం. ఎంతసేపు కూడా వీళ్ళ డైవర్షన్ పాలిటిక్స్ ప్రతి సందర్భంలో కూడా అమలు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గత సంవత్సర కాలంగా ఆ స్వామిని రాజకీయాల్లోకి లాగడమే కాకుండా సుప్రీంకోర్టు కూడా వీళ్ళకి చేవాట్లు వేసిన అయినా సిగ్గు లేకుండా ఫ్లెక్సీలు వేశారు. ఆ స్వామి ఫోటోలు వేసి లడ్డూ మీద తప్పుడు ప్రచారం చేసి వీళ్ళు ఫ్లెక్సీలు వేసిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ కూడా మర్చిపోలేదు. మరి వీళ్ళు క్షమాపణలు అంటున్నారు కదా, అలాంటి తప్పుడు ప్రచారం చేసినందుకు, తప్పుడు ఫ్లెక్సీలు స్వామివారి ఫోటోతో పాటు వేసినందుకు వీళ్ళు ఈ రాష్ట్ర ప్రజలకి, ఆ స్వామివారికి క్షమాపణ చెప్పాలి. అసలు తిరుపతి లడ్డూకి వాడే నెయ్యిలో జంతు కొవ్వు ఉందని తప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు గారు, అతని మంత్రులు ముందు క్షమాపణ చెప్పాలి. ఆ తర్వాత సుప్రీంకోర్టు వేసిన సిబిఐ దర్యాప్తు నివేదికలో జంతు కొవ్వు కానీ, ఫిష్ ఆయిల్ కానీ, పంది కొవ్వు కానీ లేదు అని తేలాక ఇప్పుడేమో బాత్రూమ్ కెమికల్ అంటూ అది ఉంది అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. అందుకు వీళ్ళు ఈ రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలి. తప్పులన్నీ వీళ్ళు చేసేస్తూ మళ్ళీ మీడియా పాయింట్కి వచ్చి ఏం మాట్లాడుతున్నారు? అసలు మేము గత 4 రోజులుగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఉంది, ఈ లడ్డూ మీద చర్చ కావాలి. హెరిటేజ్కి, ఇందాపూర్ సంస్థకి ఉన్న సంబంధాల మీద, హెరిటేజ్కి బోలేబాబా సంస్థకి ఉన్న సంబంధాల మీద చర్చ కావాలి. వాటికి ఉన్న లింక్ ఏంటి? హెరిటేజ్ ఎవరిది? చంద్రబాబు నాయుడు గారి సొంత సంస్థ. ఆ హెరిటేజ్కి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇందాపూర్ కంపెనీ. అది హెరిటేజ్ వెబ్సైట్లోనే వాళ్ళే రాసుకున్నారు. అలాగే బోలేబాబా సంస్థ అయితే వాళ్ళు స్వయంగా వాళ్ళ వెబ్సైట్లో ప్రకటించడం జరిగింది, హెరిటేజ్కి మాకు వ్యాపార సంబంధాలు ఉన్నాయనేసి. కొత్తగా మేమేం చెప్తున్నాం? వాళ్ళు చెప్పిందే మేము చెప్తున్నాం కదా. అంటే వీళ్ళు తప్పుకి అడ్డంగా దొరికారు, తప్పు చేశారు. ఎందుకంటే ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి మీద భక్తితో కోట్లాది మంది భక్తులు సమర్పించే డబ్బుల్ని వీళ్ళు ఈ విధంగా తన సొంత సంస్థ అయిన హెరిటేజ్కి అనుబంధంగా ఉన్న ఇందాపూర్కి లబ్ధి చేకూరుస్తూ, తద్వారా హెరిటేజ్కి లబ్ధి చేకూరుస్తూ ఈ విధంగా వీళ్ళు చేస్తూ ఉన్నారు అనే నిజం ఈ రాష్ట్ర ప్రజలకి తెలిసిపోయింది. కాబట్టి ఈరోజు భయపడి పారిపోతున్నారు. చర్చ అనేసరికి పారిపోతూ ఉన్నారు. మంత్రులేమో బయట మీడియా దగ్గరికి వచ్చి మేము చర్చకు సిద్ధం అంటారు. కానీ లోపల కౌన్సిల్లో తీసుకుంటే చర్చకి ఏ ప్రాసెస్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయాలో ఆ విధంగా చేయట్లేదు. ఎందుకు మీకు అంత భయం? మీరు తప్పు చేశారు కాబట్టి, వెంకటేశ్వర స్వామి డబ్బుల్ని మీ స్వప్రయోజనాలకి వాడుకున్నారు కాబట్టి ఈరోజు ఇంతగా భయపడుతూ ఉండే పరిస్థితి. నేను అనిత గారు ఏం మాట్లాడతారు? ఆవిడ అంతగా అవాకులు చవాకులు మాట్లాడొచ్చా? అసలు ఆవిడకి నేను ఒకటే అడుగుతూ ఉన్నాను, అసలు మా జగనన్నను విమర్శించే స్థాయి మీకు ఉందా అనిత గారు అని నేను అడుగుతూ ఉన్నా. మీ పిఏలను పెట్టుకొని ఇసుక లారీల దగ్గర, ప్యాకాట్ క్లబ్బుల దగ్గర, మద్యం షాపుల దగ్గర డబ్బులు వసూలు చేసుకునే మీరు ఎంత దారుణం అంటే, ఆవిడ పశువుల రవాణా చేసే లారీల దగ్గర కూడా పిఏలను పెట్టుకొని డబ్బులు వసూలు చేసుకునే ఆవిడ జగనన్న కోసం మాట్లాడే స్థాయి మీకు ఉందా అనిత గారు అని నేను అడుగుతూ ఉన్నాను. ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉన్నారు. జగనన్నట బయటకు వస్తే భయం అంట. మీకు తెలియకపోవచ్చు అనిత గారు, మీ పోలీసులను అడిగితే చెప్తారు. జగనన్న అడుగు తీసి బయటకు పెడితే జన ప్రపంచం ఏ విధంగా వస్తుందో ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మీ దగ్గర వర్క్ చేసే పోలీసులకు కూడా తెలుసు. వాళ్ళని అడిగి తెలుసుకోండి. ఇంకా అంటారు ఆవిడ వెబ్సైట్లోనంట జగనన్నకి ఏ వ్యాధి ఉందో తెలియదు, వెతికితేనంట, గూగుల్లో వెతికితే అనేసి ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఆ మాట అనడానికి ఆవిడ సిగ్గుపడాలి. ఈరోజు గూగుల్లో ఎవరైనా అధికార అహంకారం, దురహంకారం, నడమంత్రం సిరి ఈ వర్డ్స్ పెట్టి గూగుల్లో సెర్చ్ చేస్తే అనిత గారి పేరు వస్తుంది, తెలుగుదేశం పార్టీ నాయకుల పేరు వస్తుంది. అంతగా అధికార మదంతో మిడిసిపడుతూ ఉండే మాటలు ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు. అసలు గూగుల్లో వెన్నుపోటు అని సెర్చ్ చేస్తే ఎవరి పేరు వస్తుంది? చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుంది, తెలుగుదేశం పార్టీ నాయకుల పేరు వస్తుంది. అలాగే తీసుకుంటే ఈ తిరుపతి లడ్డూకు వాడి నెయ్యి ద్వారా వీళ్ళు వాళ్ళ సొంత సంస్థ అయిన హెరిటేజ్కి లబ్ధి చేకూర్చుకున్నారు అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ అర్థమైంది. కాబట్టి ఈరోజు కొత్తగా ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా స్వామివారి గురించి కామెంట్స్ చేయడం, మేమేదో చేశామనేసి వీళ్ళేమో ప్రచారం ప్రారంభించారు. మీకు ఒకటే ఫోటో చూపిస్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారికి
దేవుడు అంటే ఎంత భక్తి ఉంది, మా జగనన్నకి దేవుడు అంటే ఎంత భక్తి ఉంది, ఈ ఫోటో ఒక్కటే సాక్ష్యం. 100 ఫోటోలు చూపించాల్సిన అవసరం లేదు. కనీసం స్వామి తాలూకా ప్రసాదం తీసుకున్నా, ఒక ఫోటో తీసుకున్నా, ఏదైనా చెప్పులు విడిచిపెట్టి జగనన్న చేస్తారు. అదే చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రతి సందర్భంలో కూడా మనం చూసాం, షూ వేసుకొనే పూజల్లో పాల్గొంటారు, లేదంటే ఫోటోలు తీసుకొని అతను పూజా కార్యక్రమాలకు వెళ్తారు. అంటే దీన్ని బట్టి అర్థం కావట్లేదా ఎవరికి దేవుడంటే భక్తి ఉంది, ఎవరు దేవుడంటే భక్తి లేకుండా ఉన్నట్టుగా యాక్ట్ చేస్తున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కౌన్సిల్లో ఎవరైనా పట్టుకున్న వాళ్ళం కూడా చెప్పులు విడిచిపెట్టి, అది కూడా ఆ దేవదేవుడు అందరికీ మంచి బుద్ధి ప్రసాదించాలి, దేవుడు వాడే లడ్డూకు వాడే నెయ్యిలో కల్తీ జరిగింది అనేసి తప్పుడు ఆరోపణలు మీరు చేశారు కాబట్టి దాని మీద చర్చ జరగాలి, ఇందాపూర్కి అలాగే హెరిటేజ్కి ఉన్న సంబంధాల మీద చర్చ జరగాలి, వీళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించు దేవుడా అనేసి మాత్రమే చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా వీళ్ళు ఈ డైవర్షన్ పాలిటిక్స్ మానుకొని ప్రజలు కోరుకున్నట్టుగా, మా కౌన్సిల్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ కోరుకున్నట్టుగా హెరిటేజ్కి ఇందాపూర్కి ఉన్న సంబంధాల మీద చర్చ జరగాల్సిందిగా, జరిగేట్టుగా చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. గత 4 రోజులుగా ఏదైతే గత కొన్ని నెలలుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు, వీళ్ళందరూ వాళ్ళ మంత్రులు అందరూ కలిసి ఆధారాలు లేని అవాస్తవాలు మాట్లాడారు. ఏదైతే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో జంతు కొవ్వు కలిసింది అని అవాస్తవ ప్రచారాలు చేసి ప్రజల మనోభావాలను దెబ్బతీసిన పరిస్థితి. అలాంటిది ఏదైతే సిబిఐ చిట్లో క్లియర్గా తెలిసిందో జంతు కొవ్వు కలవలేదని క్లియర్గా చెప్పారు. దాన్ని మేము ఈరోజు ఏదైతే మేము కోరుతున్నామో లడ్డుకు చర్చ జరపాలి అని హౌస్లో కోరుతున్నాం. కానీ వీళ్ళు ఎప్పుడు కూడా ఈరోజు 4 డేస్ అయింది, ఇంతవరకు కూడా వాళ్ళు చర్చకు రావడానికి సిద్ధంగా లేరు. ఎందుకు చర్చ? మీరు తప్పు చేయనప్పుడు చర్చకు రావడానికి మీకు ఎందుకు అంత భయము అని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. అదేవిధంగా ఈరోజు మేము ఏదైతే చర్చ కోరుతున్నామో మేమే క్షమాపణ చెప్పాలని ఈరోజు వాళ్ళందరూ కూడా మంత్రులు అందరితో సహా ఈరోజు వాళ్ళు అక్కడ ప్రెస్ మీట్లో చెప్పడం జరుగుతుంది. ఎందుకు మేము క్షమాపణ చెప్పాలని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఈరోజు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి జరిగిన అవాస్తవాల మీద మేము పోరాడుతున్నాం. ఇవి తప్పు మాట్లాడారు, మీరు క్షమాపణ చెప్పాలని మేము అడిగితే మేమే క్షమాపణ చెప్పాలని మీరు అడుగుతున్నారు. అంటే ఇక్కడ మీరు అవాస్తవాలు, తప్పులో లడ్డులో కల్తీ జరిగింది, అది తప్పు అని చెప్పినారు కదా, అది చెప్పినా కూడా మీరు క్షమాపణ చెప్పాలి, కానీ మళ్ళీ మమ్మల్ని క్షమాపణ చెప్పాలి అని అడుగుతున్నారు. అదేవిధంగా ఏదైతే మీరు ఈరోజు మేము ఎందుకు తీసుకున్నాము దేవుడు అంటే, ఈరోజు ఇప్పటికైనా కూడా వీళ్ళు చర్చకు రావాలి.